పగలు కనిపించి రాత్రిపూట మాయమయ్యే శివలింగం. మనం ఇప్పటి వరకు ఆలయాలంటే సముద్రాల దగ్గరలో లేదా ఆలయాల్లో కొండలపైన ఊర్లలో ఉండడం చూసి ఉంటాం. కానీ సముద్రంలో మధ్యలో ఎప్పుడైనా ఆలయం ఉండడం చూసి ఉంటారా? ఈ ఆలయం గుజరాత్లో ఉంది. గుజరాత్లోని వడోదరకు 50 కిలోమీటర్ల దూరంలో స్తంభేశ్వర ఆలయం ఉంది. మొత్తానికి 50 కిలోమీటర్ల దూరంలో సముద్రం మధ్యలో ఇది నిర్మించడం జరిగింది. దీంతో తారకాసురుని చంపినందుకు కార్తికేయుడు పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. ఈ నేపథ్యంలో కార్తికేయుడు దేవతల విశ్వకర్మ చేతిలో 3 శివలింగాలను చెక్కించి వాటిని పూజించాడు. ఈ గుడి సమీపంలోనే మహానది అరేబియా సముద్రం కలవడం విశేషం. ఈ శివలింగాన్ని దర్శించుకున్న వారు తప్పుల నుంచి విముక్తులు అవుతారని ఓ నమ్మకం ఎప్పటి నుంచో ఉంది. ఈ ఆలయాన్ని సముద్రపు ఒడ్డు నుంచి సుమారు 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మనం అక్కడికి కాలినడకన వెళ్ళి దేవాలయాన్ని దర్శించుకోవచ్చు. ఇక ఈ దేవాలయ దర్శన ఓ సాహసమే అని చెప్పాలి. ఒకవేళ అక్కడి వాతావరణ పరిస్థితులు అటు ఇటు అయినా ప్రాణాలు కోల్పోక తప్పదు. ఈ ఆలయానికి 70 ఏళ్ళు పైబడిన వారిని 10 ఏళ్లలోపు పిల్లలు దర్శనం చేసుకోవడానికి అనుమతి ఉండదు. ఈ ఆలయంలో పూజారులు కూడా ఎవరు ఉండరు. భక్తులే ఆ ఆలయంలో పూజలు చేసుకోవాలి. మధ్యాహ్నం 2 గంటలు దాటితే తర్వాత ఆలయం ప్రవేశం ఉంటుంది. మళ్ళీ సాయంత్రం 6 గంటల 30 నిమిషాల లోపు ఒడ్డుకు చేరుకోవాలి. సో అది ఈ గుడి యొక్క ప్రత్యేకత.